గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు ప్రవేశపెట్టబోతుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన రావడంతో రాష్ట్రంలో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 1450 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే కేంద్రం నుంచి కూడా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. దీంతో ముందుగానే డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ఛార్జింగ్ స్టేషన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీనే ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలిచిన 1450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాబోతున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ను ముందుగానే ఏర్పాటు చేయాలని, వీటికి సంబంధించిన టెండర్లు త్వరలోనే పిలవాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో 8819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను కూడా ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఏర్పడ్డ రద్దీకి తగ్గట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ పోస్టుల నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసింది. ఈ మేరకు ఐటీఐ అభ్యర్థుల విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలనకు ఆయా తేదీలో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను ట్రేడ్ల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ జోన్లలో ఆయా తేదీలో ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు సూచించారు. మోటార్ మెకానిక్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, వెల్డర్, పెయింటర్ అండ్ మిషనిస్ట్ ట్రేడ్లకు ఇవాళ హాజరు కావాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ట్రేడ్కు డిసెంబర్ ఈ నెల 26, 27 తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది. డీజిల్ మెకానిక్ ట్రేడ్కు డిసెంబర్ 29, 30 తేదీల్లో అభ్యర్థులు హాజరవ్వాలి. H1B ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం శుభవార్త చెప్పింది. తమ సంస్థలో పనిచేసే H1B ఉద్యోగులకు గ్రీన్ కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను వేగవంతం చేయబోతున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఇంటర్నల్ న్యూస్ లెటర్లో తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ దరఖాస్తుల ప్రక్రియను ఈ టెక్ దిగ్గజ సంస్థ వేగవంతం చేయనున్నట్టుగా తెలుస్తోంది. PERM కు అర్హత పొందిన ఉద్యోగులకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఇమ్మిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి తమకు పిలుపు అందే అవకాశాలు ఉన్నట్లు గూగుల్ తన ఇంటర్నల్ మెమోలో పేర్కొంది. ట్రంప్ కఠిన వలస విధానాలు, సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనల వేళ ఈ సమాచారం H1B ఉద్యోగులకు ఊరట కలిగిస్తోంది. అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ ది కీలక పాత్ర. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా టెక్ కంపెనీలు సాయం చేస్తుంటాయి. PERM ఆమోదం లభించిన తర్వాతే ఉద్యోగి తన గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.